నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, పబ్లిక్ ఇష్యూస్ చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇష్యూస్ మనకు బయటకు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ పనితీరు మీద అండ్ ప్రతిపక్షాలు చేసే అలిగేషన్స్ మీద కూడా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఈ వారంలో చాలా ఉన్నాయి. ప్రధానంగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, మోదీని గెలవబోతున్నారు అన్నది ఒక చర్చ. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, లోపాయికారి ఒప్పందమని ఒకవైపు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. బీఆర్ఎస్ కూడా లీకులు ఇచ్చుకుంటున్నది, ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసమో కారణాలు ఏవైనా కావచ్చు. సో ఇది ఈ రాజకీయం అంతా గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలుస్తున్నాయా అన్న ఒక చర్చను కొంతమంది తెర మీదకి తీసుకొస్తున్నారు. అండ్ రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం, అవినీతి అధికారులు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు వివాదాస్పద, చాలా దారుణమైన జీవోలు రిలీజ్ చేస్తూ బదిలీల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి దందా రాజ్యమేలుతున్నట్టుగా కనబడతా ఉన్నాయి. వాస్తవాలే అవి, మనం పక్కన పెట్టాల్సిన అవకాశం కూడా లేకుండా ఉన్నది ఒక్కొక్క జీవో కాపీ మనం కనుక చూస్తే. సో ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అండ్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యమంత్రి పీఠం మీద లేకపోవడం మన దురదృష్టకరమని ఆయన రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రేవంత్ ఢిల్లీ టూర్ నడుస్తున్నది. ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్తగా వచ్చే రోడ్లు, వాటి కోసం మంత్రులందరినీ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో క్లస్టర్లుగా డివైడ్ చేసి కేంద్ర మంత్రులు వాళ్ళు అక్కడ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సో వాళ్ళు టార్గెట్ 17 ఎంపీ స్థానాలుగా వాళ్ళ ఫైట్ నడుస్తూ ఉన్నది. మాట్లాడదాం ఇవన్నీ అంశాల మీద. నా ముందు శరత్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. నమస్తే సార్. నమస్కారం. యా, సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఓకే, ఎనీవే ముందుగా మనం కేసీఆర్తో స్టార్ట్ చేద్దాము. సో వై కేసీఆర్ అంటే ఆయనే ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి ఏ అంశం ఫస్ట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంటే దాని గురించి మనం ముందు మాట్లాడతాం. సో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు అన్నది ఒకటి. అసెంబ్లీకి పోకుండా, ఎక్కడికి పోకుండా ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అంటే మోడీని కలిసే అవకాశం ఉంది అన్నది ఒకటి. ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా లీకులు ఇస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఇది మొత్తం కేసీఆర్ అండ్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న డ్రామా ప్రచారము. మమ్మల్ని లాస్ట్ 2018లో కూడా ఇట్లనే చేసిరు. 18 కాదు 23 మొన్నటి ఎలక్షన్లో కూడా ఈ రకంగానే మమ్మల్ని బ్లేమ్ చేసి లబ్ధి పొందారు. మళ్ళీ ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లకు ముందు ప్రచారం తెర మీదకి తీసుకొస్తున్నారు. కేసీఆర్తో మేము కలవమని అంటున్నారు. సో నిజంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అన్నదాన్ని మీరు నమ్మడానికి ఏమన్నా అవకాశాలు కనబడుతున్నాయా మీలాంటి వాళ్ళకి? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆల్ ఫండమెంటల్లీ అదేదో కానీ మొత్తానికి మరి కేసీఆర్కి ఏం మూడిందో కానీ కేసీఆర్ అడ్వైజర్స్ ప్రాపర్ లేరు. కేసీఆర్ సలహాదారులు కేసీఆర్ కూడా ఒక స్ట్రాటజిక్ బ్లండర్ చేసినాడు. మొన్న శాసనసభ సమావేశాలకు అటెండ్ కావాల్సింది అయ్యి వాళ్ళు చెప్పే మాటలన్నీ వినాల్సింది. ఈనాడు ఏదైతే దుర్భాషలు ఆడినారో కేసీఆర్ ఆప్షన్స్ని వాడుకొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి కానీ, ఆశ్రిత పక్షపాతాన్ని కానీ, లేకపోతే కొన్ని తప్పిదాలను, స్ట్రాటజిక్ బ్లండర్స్ కానీ, అంటే ఇంజనీర్స్ ఇచ్చిన సలహాలను కాదని సొంత తెలివి ఉపయోగించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాడని, మేడిగడ్డ కుంగిపోవడం విషయంలో కానీ, లేకపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరపాలని కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ల మీద కానీ, వీటన్నిటి మీద చర్చలు జరిగినప్పుడు, బడ్జెటరీ ఎలొకేషన్ జరిగినప్పుడు, బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ లేకపోవడము అనేది అది ఒక స్ట్రాటజిక్ బ్లండర్. నేను ఐ హర్డ్ ఇన్ వన్ ఇంటర్వ్యూ, ఆ ప్రకాష్ అనే ఒకతను ఎవరో అడ్వైజర్ అన్నాడు కేసీఆర్ ఇరిగేషన్ ఉండే అతను. అంటే అప్పుడప్పుడే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్న దశలోనే ఒక రకమైన పిరికితనాన్ని కేసీఆర్లో చొప్పించినాడు. ఏమని, నువ్వు శాసనసభకు పోతే మిమ్మల్ని అవమానపరుస్తారు, మీరు శాసనసభలో మాట్లాడితే కేవలము ఒక పిడికెడు మంది ఎమ్మెల్యేల మధ్యలోనే మాట్లాడతారు, దాని బదులు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేషన్ ఇంటర్నేషనల్ ప్రెస్ వాళ్ళు అందరూ ఉంటారు, అక్కడ వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ మీరు విమర్శించవచ్చు. నా దృష్టిలో కేసీఆర్ గారు శాసనసభకు పోవడమే కరెక్టు అని ఒక మాట మాట్లాడినాడు. పోకపోవడం అని అతను మాట్లాడినాడు. అదే నేను అనుకుంటా కేసీఆర్ అతని సలహానే పాటించినాడేమో అని. అది ఒక స్ట్రాటజిక్ బ్లండర్. నిజానికి కనుక కేసీఆర్ శాసనసభకు పోయి ఉంటే జరిగే పరిణామాలు చాలా బ్రహ్మాండంగా ఉండేది. రాష్ట్ర పురోగతి పాయింట్ ఆఫ్ వ్యూ, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసే పాయింట్ ఆఫ్ వ్యూ,
అసలు ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఇప్పుడు కృష్ణా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి కృష్ణా రివర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని అప్పగించడం విషయంలో కానీ డిఫరెంట్ లెటర్స్ని రేవంత్ రెడ్డి గారు చదివినప్పుడు కానీ అసలు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు కదా. కాళేశ్వరంలో తప్పు జరగలేదని చెప్పగలుగుతారా? చూడ ఒక్క విషయము, తప్పు జరిగిందా జరగలేదా అనేది ప్రజాక్షేత్రం ఏదండి. మనం అందరం ఎమ్మెల్యేలను ఎన్నుకొని శాసనసభకు పంపించింది ఎందుకండి? ప్రజలకు సంబంధించిన మంచి చెడ్డలను చర్చలు చేస్తాను కదా. ఒకవేళ అంత సత్తా సామర్థ్యం లేదనుకో, ఆయన ఎందుకు లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎన్నిక కావాలి? పాయింట్ డెమోక్రసీ అంటేనే అది కదా. ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్షిప్ ఎందుకు యాక్సెప్ట్ అంటే ఓన్లీ క్యాబినెట్ హోదాకు, వసతుల కోసము, ప్రోటోకాల్ కోసమా? అవునవును. లేకపోతే ఇంకా నేను పార్టీ మీద పట్టున్నానా, లేకపోతే హరీష్ రావుకి ఇచ్చేది ఉంటే అరే పార్టీని మొత్తం వీడు తనుకుపోతాడు అనేటువంటి ఒక భయము, కేటీఆర్కి ఇద్దామంటే వీడు అధముడు, పార్టీని లీడ్ చేసేంత మెచ్యూరిటీ లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన సరణి లేదు, ఏ రకంగా దిక్కులేదు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇంకొక క్షుద్ర రాజకీయం ఏంటంటే, కేసీఆర్ తను అధికారంలో ఉన్నప్పుడేమో కడియం శ్రీహరిని ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళా తొలగించి ఆయనకి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఒక మూలకు పెట్టినాడు, ఊడ్చి పక్కకు పెట్టిన చీపురులాగా పెట్టినాడు. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే కాగానే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక నిశ్చితమైన విమర్శలు చేయాల్సినప్పుడు అయితే హరీష్ రావునో లేకపోతే కడియం శ్రీహరినో పెట్టినాడు. అంటే ఈ రాజకీయ క్షుద్రనీతి చేయడం వల్ల ఒక రకంగా కేసీఆర్ తనని తను దిగజార్చుకున్నాడు. నా దృష్టిలో అతను పోవాల్సింది. యూ షుడ్ ఫేస్ ది బుల్ బై హార్న్స్. ఏమవుతుంది, ఏం చంపేస్తారా, కొట్టేస్తారా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్తావు. ఎవరు అవునన్నా కాదన్నా ఈనాడు కేసీఆర్ మాట్లాడితే మాస్ అప్పీల్ ఉంది, ఉన్నది కదా. ఇంకా ప్రజలు ఏం మాట్లాడతారని ఏం చెప్తాడు, అసలు కాళేశ్వరం మీద ఏం జరిగింది, ఇంతకాలం ఇదంతా పెద్ద ఒక క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్గా ఉంది కదా. కాళేశ్వరం విషయంలో టీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, ఎక్కడ ఏ రకంగా ఆలోచన చేయాల్సి వచ్చింది, తమిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, వాట్ వర్ ది అడ్వైజర్, సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు ఏం చెప్పినారు, నీటి లభ్యత గురించిన 2 వాదాలున్నాయి. అంటే అక్కడ మీకు నీటి లభ్యత పరిపూర్ణంగా లేదు కాబట్టి వేరే చోటుకి షిఫ్ట్ అవుతేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉంది. సో రైట్ ఆర్ రాంగ్, అతనికి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే అవకాశం దొరికి ఒకవేళ అది తప్పిదమని తేలితే సరిదిద్దుకునే ఇది కూడా అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా అతను చర్చ నుంచి పారిపోవడం అనేది అతను చేసిన ఒక స్ట్రాటజిక్ బ్లండర్. అది అతనికి ఎవడు అడ్వైజ్ ఇచ్చాడు కానీ అది చాలా తప్పు. తర్వాత రెండవది ఈగో నా ప్లేస్లో ఇంకో అతను కూర్చున్నాడు. బేసిక్గానే ఉన్నాయి కదా ఆయనకి. అట్లా ఉండదు. ఈటల గెలిచినప్పుడు మీరు చూడండి, ఈటల గెలిచినప్పుడు ఆయన అసలు సభలో ఆయన సీట్లోంచి లేకముందే ఆయనని బయటికి పంపించేసి, దీన్నే రాజకీయంగా ఉచ్చిలి బుద్ధి అంటారు తెలుసా. అంటే ఎదుటి వ్యక్తి ఎదగడాన్ని చూడలేదు. మళ్ళీ ఎప్పుడు ఈటలకి మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ అప్పుడు ఆ ఇష్యూ అంతా పాతగా జనాల్లో ఆ హుజురాబాద్ అన్న అంశం కొంత పలసనైన తర్వాత అప్పుడు మళ్ళా నార్మల్గా వ్యవహారం. యూ హావ్ టు నెసెసర్లీ ఫేస్. ఆదివారం రాత్రి అయిన తర్వాత సోమవారం ఉదయం వస్తుంది కదా అబ్బా. నువ్వు రాజకీయాలలో ఆ మాత్రము ఓర్పు నేర్మి లేని వ్యక్తి నువ్వు ఎట్టా రాజకీయంలో ఉండగలవు? గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకైనా సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఓట్లేసి మా ఇష్యూస్ ఏమన్నా కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఆయన ఏ రకంగా నిర్వర్తించినట్టు, ప్రజల తరఫున ఏం మాట్లాడినట్టు. ఇప్పుడు కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆయన అమలు చేస్తుండేది. ఏది రైతు బంధే అనుకుందాం, ఆసరా పెన్షన్లే అనుకుందాం, మిగతా కళ్యాణ లక్ష్మి, ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఒక గ్రైండింగ్ హాల్ట్ వచ్చింది కదా. వీటిని అమలు చేయట్లేదు కదా. వీటి మీద ప్రభుత్వాన్ని నిలదీసేది ఉండే. నువ్వేం చెప్పావయ్యా ముఖ్యమంత్రి, నువ్వు అసలు 9వ తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్నావు, వాళ్ళలేదు చూడలేదు. 9వ తారీఖు నాడు పవర్లోకి రాగానే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి రైతు బంధులో, మీరు ఇప్పుడు తీసుకుంటే ఓన్లీ 7,500, కానీ మీకు తర్వాత అయితే ఇంకెక్కువ వస్తాయి అని చెప్పినావు కదా. మరి ఎందుకు నువ్వు అమలు చేయలేకపోయినావు అనే ప్రశ్న ఒక మాజీ ముఖ్యమంత్రిని అడిగితే దాని వరస ఎట్లా ఉండేది, దాని అప్రోచ్ ఎట్లా ఉండేది చెప్పండి ఒక మాట. నువ్వెందుకు పెన్షన్లు ఇవ్వలేదు, విడో పెన్షన్స్ ఎందుకు ఆపినావు, నువ్వెందుకు ముసలాళ్ళకి ఆసరా పెన్షన్లు ఎందుకు ఆపినావు? ఇప్పుడు నువ్వు ఏం లేకముందే ముహూర్తం ఎట్ట పెట్టుకోగలిగినావు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎంతో కొంత అంచనా లేకుండా నువ్వు 9వ తారీఖు నాడు ముహూర్తం పెట్టి ఆ రోజు వరకు మిమ్మల్ని ఇంకా 2 లక్షల అప్పులు తీసుకోండి, మేము రాగానే ఒక్క నిమిషం ఒక కలం పోటుతో మేము మాఫ్ చేస్తామన్నావు కదా. బెంగళూరు ఎగ్జాంపుల్ తీసినావు కదా. సిద్ధరామయ్య ప్రభుత్వం లోపల మొట్టమొదటి మీటింగ్లోనే మొట్టమొదటి సంతకమే దాని మీద అన్నావు కదా.
అంటే ఒకటేసారి ఏదో మరి 4 వై ఎందుకు కేసీఆర్ అది ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేసీఆర్ తెలియవా మాట్లాడాలా? తెలుసండి. బేసికల్గా కేసీఆర్ స్వభావం కొద్దిగా పిరికితనం. కేసీఆర్ ఎప్పుడు కూడా ఇష్యూని డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యాలు గల వ్యక్తి కాదు. అర్థమైందా లేదా? ఇప్పుడు అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి, అంటే కొన్ని ఏమో డైరెక్ట్గా వేటాడుతుంది, కొన్ని ఏమో డైరెక్ట్ పోయి వేటాడుతుంది. అది ఎంత పెద్దదైనా సరే, ఇప్పుడు సింహం కానీ పెద్ద పులి కానీ వాటికి ఆకలి అయితే వేటకని వెళ్తే ఏది వస్తే దాని మీద పడుతుంది. అజ్జొస్తుందా ఇజ్జొస్తుందా సంగతి దేవుడేరే కానీ పోయి హెడ్ ఆన్ కొల్యూషన్ చేస్తుంది. ఆ ధైర్యం చేసి కనుక అతను శాసనసభకు వచ్చి ఉంటే ఎంతో కొంత మేలు జరిగేది రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ఇవాళ ఎక్కడైతే ప్రజల విషయాల్లో చర్చ జరగాలో, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఈనాడు చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు ముఖం చాటేస్తే నువ్వు అన్ని తప్పులు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. హరీష్ రావు ఏం మాట్లాడినా వాల్యూ లేకుండా పోయింది, కేటీఆర్ ఏం మాట్లాడినా వాల్యూ లేకపోయింది, పాపం కడియం శ్రీహరి మీద సానుభూతి, అంతకంటే ఎక్కువ మిగిలిందండి. అది తప్పు. తర్వాత రెండోది, అంటే మీరు ఒక అంశం ఏంటంటే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా, మీ క్వశ్చన్ అది, కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా లేదా కాంగ్రెస్తో ఉంటుందా అంటే ఒక కొత్త కోణం మీరు గమనిస్తున్నారో లేదా అంటే రాజకీయంగా మనం కనుక చాలా నిశితంగా విశ్లేషణ చేస్తే రేవంత్ రెడ్డి కావాలనే పదే బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ మిస్రోల్ మీద, బీఆర్ఎస్ యొక్క అవినీతి మీదనే మాట్లాడుతున్నాడు. కానీ మోడీ గురించిన చర్చ ఎక్కడ రావట్లేదు. ఈనాడు మాజీ కాంగ్రెస్ నాయకులు అందరినీ గొప్ప వాళ్ళను, ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర అశోక్ చవాన్ని బీజేపీలో చేర్చుకొని ఇమ్మీడియట్గా రాజ్యసభ ఇచ్చినారు. కమల్నాథ్ విషయంలో ఒక ఊగిసలాట జరిగింది. ప్రజల గురించిన ఏ చర్చలు లేకుండా దేశ విదేశాలలో రామాలయాలను స్థాపించుకుంటూ అబుదాబిలో ఒక రామాలయం పెట్టినారు. దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏంటండి? అసలు ప్రజలకు సంబంధించిన మెయిన్ ఉద్దేశాలు ఎక్కడున్నాయి? రాహుల్ గాంధీ ఏ టోన్ అండ్ టెనర్లో మాట్లాడుతున్నాడు, మన రాష్ట్రంలో జరిగే పరిపాలన ఏ రకంగా ఉంది? నిన్న అమేథీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో 70% మంది ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఉన్నారు. ఒక 10-12% మంది ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. మీరు ప్రగతిలో, అభివృద్ధిలో మీ పాత్ర ఏంది? ప్రభుత్వ పరిపాలనా విధానంలో మీ రోల్ ఏంటిది? మీరు ఎంతసేపు జై శ్రీరామనుడేనా? మీరు ఎంతసేపు మేము ఎంతో కాలంగా తీసుకువచ్చి ఇచ్చినటువంటి ప్రాజెక్టులను, ఎంతో కాలంగా తీసుకువచ్చినట్టు ఎయిర్పోర్ట్లను, వీటన్నిటినీ మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీకు అసలు అవసరం లేదా? ప్రగతి మీకు అవసరం లేదా? యువకులను సెల్ ఫోన్లు వాడి మీరు కాలయాపన చేస్తున్నారు. రామ్ మందిరం స్థాపన గురించి, మొన్న కన్సక్రేషన్ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? మీరేమో సెల్ ఫోన్లో చూసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు సెల్ ఫోన్లలో చూశారు. రామ మందిర స్థాపనకు ఆ రోజున కన్సక్రేషన్కి మీలో ఎవడైనా ఒక్క బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వ్యక్తి అయినా, ఒక్క షెడ్యూల్డ్ కులాల వ్యక్తికైనా, ఒక ఆదివాసీ రాష్ట్రపతిని కూడా ఆ కార్యక్రమానికి రానివ్వలేదు. మీరు ఎంతసేపు స్లోగన్స్ ఇచ్చే వాళ్ళలాగానే, ఒక కూలీలాగానే ఉంటున్నారు. పరిపాలనలో మీకు భాగస్వామ్యం లేదు. మా ప్రభుత్వం అట్లా ఉండదు. మేము రూలింగ్లోకి వస్తే మీ జనగణన బట్టి, ప్రజల అంటే పాపులేషన్లో మీ పర్సంటేజ్ని బట్టి మీకు నేను ఫండ్స్ ఎలొకేట్ చేస్తాము, బడ్జెటరీ ఎలొకేషన్స్ చేసి మీ అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ఇప్పుడు అదే వాటల్ని మనం ఇక్కడ మన రాష్ట్రానికి ఇద్దాం. జరిగిన అపాయింట్మెంట్స్ ఏంటంటే ఇక్కడ కులగణన మీద చేసిరు కదా. ఇప్పుడు రాహుల్ కులగణన మీద ఒక రెజల్యూషన్ చేసింది. నేను అనేది అది కాదు. నీవు చేస్తున్న అపాయింట్మెంట్స్లలో, నీ రిక్రూట్మెంట్స్లలో, నువ్వు చేసినటువంటి పరిపాలనలో, నువ్వు బీసీ ఎస్టీలకు సంబంధించిన అంశాల మీద నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిక్రూట్మెంట్ ఉందండి మనలో మాట, GOMS నెంబర్ 46 అన్నది ఒకటి తీసుకొచ్చినారు. దానివల్ల నష్టం ఎవరికి జరిగిందండి? మొత్తం తెలంగాణలో అతి బలహీనమైనటువంటి ప్రదేశాలకు, పూర్తిగా అభివృద్ధి నోచుకున్నటువంటి జిల్లాలకే జరిగింది కదా. భూపాలపల్లికి జరిగింది, పెద్దపల్లి, ఇట్లాంటి ప్రాంతాలలో అందరికీ జరిగింది కదా. పోనీ వాళ్ళకి నువ్వు వాగ్దానం చేసినావు, నీ దగ్గరికి వచ్చి కలిసినారు, నీ మంత్రుల్ని కలిసినారు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మాట ఇచ్చినావు ఏమని, నేను తప్పకుండా మీ అంశాన్ని పరిశీలిస్తాన్నాడు. ఒకనాడు చర్చ జరిపినాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ అంశాన్ని పక్కకు నెట్టేసేసి పాత వాళ్ళకి చూడు రఘు, ఒక విషయము, ఒక కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్
రాష్ట్ర వ్యాపితంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినావు. అందులో ఎక్కువ మార్కులు వచ్చినాడికి ఉద్యోగం ఇస్తావా, తక్కువ మార్కులు వచ్చినాడికి ఇస్తావా చెప్పకుండా అందరూ గదే రన్నింగ్ చేసినారు, అందరూ గదే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నారు, అందరూ గదే రిటర్న్ టెస్ట్ రాసినారు. నువ్వు ఒక మహబూబ్ నగర్లో 126 మార్కులు వచ్చినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొన్ని వెనుకబడిన ప్రాంతాల వ్యక్తికి నీకు రాలేదు అపాయింట్మెంటు. వేరే హైదరాబాదులో ఓసీ క్యాండిడేట్కు 90 మార్కులకు వచ్చింది. నువ్వు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావయ్యా? అంటే నీ బలహీన వర్గాల పట్ల నీ సానుభూతి ఎంత, నీ ప్రేమ ఎంత, నీ అభిమానం ఎంత? కనీసం ఒక్కసారి ఆ పిల్లలతో డిస్కస్ చేద్దాం. అయ్యా రైట్, ఈసారి మేము చేయలేము, ఇగో ఈ రకంగా ఈ సమస్యను పరిష్కరిస్తాము అని నువ్వు చెప్పగలుగుతున్నావా? లేదు. ఎవరి వల్లనైతే ఇంత దుష్కార్యం జరిగిందో, ఒక పక్క హైకోర్టులో ఏమన్నారు, హైకోర్టుకు ఒక వాగ్దానం చేసినారు గవర్నమెంట్ పీడర్, ఏమని, మేము ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేయము, కౌంటర్ వేసే వరకు అన్నారు. ఆ అబ్జర్వేషన్ని, అండర్టేకింగ్ని హైకోర్టులో రికార్డ్ చేస్తున్నారు చీఫ్ జస్టిస్ గారు. రికార్డ్ చేసిన తర్వాత ఏ రోజైతే కౌంటర్ అఫిడవిట్ వేసినారో అదే రోజే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు. చేసి అసలు ఈ ఇష్యూనంతా ఒక పెద్ద కాంప్లికేటెడ్గా చేసి కాలబెట్టినారు. అట్లాంటి వ్యక్తులను తీసేయాలా వద్దా? ఎవరి వల్లనైతే ఒక సమస్య జటిలమైందో వాళ్ళని ఎందుకు ఇచ్చినారు? ఆ సాయంత్రమే రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, ఈ పేద ప్రజలకు ఎందుకు అన్యాయము? నేను అనేది అది. అంటే నేను చెప్పేది ఏమంటే, పైకి మాత్రమే బలహీన వర్గాల పట్ల, షెడ్యూల్డ్ కులాల పట్ల ఎంతసేపు ఒక మందుల శామ్యుల్ని చూపెట్టేసేసి ఇతను ఏదో చిన్న గుడిసెలో ఉన్నాడు, ఈయన తీసుకువచ్చేసేసి మేము ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, దీనివల్ల చాలా గొప్ప ఘనకార్యం. తప్పని పరిస్థితి అక్కడ. అది రిజర్వ్డ్ నియోజకవర్గం ఒకటి. అక్కడ ఇంకో కారణాలు ఉన్నాయి. ఏంటిది? దయాకర్ని పక్కకు పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి? ఎవరినో ఒకరిని ఒక ఇది తీసుకువచ్చి పెట్టాడు. పోయిన మరి మందు ఫ్యామిలీ ఎమ్మెల్యేగా ఏం చేసినాడు అండి? ఫార్చునర్ కార్ బుక్ చేసుకున్నాడు. ఆయన పోయి తన ఈ షెడ్యూల్ కులాల వాళ్ళకో, షెడ్యూల్ తరగతుల వాళ్ళకో, అయ్యో ఏం జరుగుతుంది, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినారు, ఎంతమందికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుంది, వీళ్ళకి ఏం మేలు చేయవచ్చు, మనము ఏ ప్రాంతాల్లో రోడ్లు డెవలప్ చేస్తాం, గది ఆలోచన చేసినాడా? చేయలేదు కదా. అంటే నేను అనేది ఏమంటే, ఎక్కడెక్కడైతే విధి లేకుండా ఎస్సీలకే సీట్ ఇవ్వాల్సిన ప్రదేశాలలో ఎస్సీలకు సీట్ ఇచ్చి ఇది నేను చేసిన గొప్పతనం అని అంటే కలవదు. ఓకే, ఆత్మవిమర్శన అనేది అవసరం. మనం ఎక్కడికో వెళ్ళిపోయినాము టాపిక్. మనం అడుగుతున్న క్వశ్చన్, నేను కేసీఆర్ ఇది మాట్లాడదాం, జియో 46 మాట్లాడాలి, జియో 317 మాట్లాడాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి 2008 అభ్యర్థుల అంశం మాట్లాడాలి. ఐ థింక్ మీరేమనుకుంటున్నారు నేను బైపాస్ అని? నేను బైపాస్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రజల మ్యాండేట్ ద్వారా ప్రజలు ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కొంత కొత్త వాతావరణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇప్పుడు వసంతకాలంలాగా ఉండాలి, వర్షాకాలంలాగా ఉండాలి, చలికాలంలాగా ఉండాలి. చలికాలంలో చలి పెట్టకుండా బాగా ఉడకపోస్తే నువ్వు బాధపడతావా లేదా? కొత్త ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఆనందము ప్రజల ముఖాల మీద కనపడాలా వద్దా చెప్పు ప్లీజ్. నలుగురు మంత్రుల మీదనే ముఖాల మీదనే ఆనందం ఉండి వాళ్లే పోయి బ్రహ్మాండమైన విలాసవంతమైన జీవితం గడిపితే ఇది కొత్త ప్రభుత్వం వచ్చినట్ట? ఈనాడు గ్రామీణ ప్రాంతాలలోకి మీరు వెళ్ళండి దయచేసి. నేను ప్రతి వారం పోతా, ఎవ్రీ ఫ్రైడే పోతా, దాదాపుగా పోని సందర్భం ఉంటుంది. పోయి ఊర్లలో మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా కరెంటు కష్టాలు ఎంత ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కరెంట్ ఎన్ని గంటలు పోతుంది, ఆ విషయం ఎవరైనా ఆలోచన ఉందా? దాని మీద ఉందా? మనం ఒక ప్రజాపాలన అన్న ప్రజాభవన అదేదో పెట్టాం, ఏమైందా? జ్యోతిరావు పూలే దాంట్లో ఎవరి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి? ఎవడు మాట్లాడాలి? ఇప్పుడు ఒక విషయం అంటే నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాన్ని బట్టే నేను మీతో మాట్లాడుతున్నా. ఏమంటే రాహుల్ గాంధీ గారు అమేథీలో మాట్లాడుతూ దేశంలో ఉన్న పత్రికలకి ఈ విషయాలు అవసరం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు చేయట్లేదు వీళ్ళు ఎంతసేపు మోడీకి ఎంత బలం ఉంది, తర్వాత అనవసరమైన విషయాలు చర్చ చేస్తున్నారు అన్నారా? రాహుల్ గాంధీని తిట్టడమే ఒక టార్గెట్గా చేసి తిడుతున్నారు తప్ప మరి దేశంలో ఏమి ఇంప్రూవ్మెంట్ అయింది అనేటువంటి విషయాలు మాట్లాడలేదు. దళితులకు ఏం ఉత్థానం జరిగింది, బలహీన వర్గాల వాళ్ళకి ఏం న్యాయం జరిగింది, గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మోడీ కాలంలో ఎంత నిరుద్యోగులకు ఉపశమనం జరిగింది అనే విషయాలు చర్చ జరగట్లేదని ఆయన పత్రికల వాళ్ళని డైరెక్ట్ మన మీద అటాక్ చేసినాడు. సో ఒక మాజీ పత్రికా విలేకరిగా, ఒక ప్రస్తుతం ఒక యాక్టివ్గా ఉన్న ఒక జర్నలిస్ట్గా నీలాంటి వాడితో నేను ఈ ఆలోచన సరళిని పంచుకోకపోతే నేనేం చేయాలి? మా ఇంట్లో బెడ్రూమ్లోనే నా గోడలకు చెప్పుకోనా, అరే ఇది ఎట్లా, ఇది జరుగుతులేదు అని. ఈ ఆవేదనను అందరు పత్రిక వాళ్ళు పంచుకోవాలా.
ఓకే. అందరూ పత్రికల వాళ్ళు ఈ ఇష్యూస్నే రేజ్ చేయాలి. ఏమయ్యా ఏమైంది అని ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. పత్రికలు తమ పాత్రను మర్చిపోయినాయి అనేటువంటి భావన ఈనాడు ప్రజలలో పోతుంది. దానివల్ల ఏమవుతుంది, పత్రికలుగా మన విశ్వసనీయత నాశనం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా కేసీఆర్నో కేటీఆర్ ఫ్యామిలీనో హరీష్ రావునో తిడితే మనం ఆనందం కొట్టి చప్పట్లు కొడితే దానివల్ల ఒరిగేది ఏంది? నథింగ్. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ టు దోస్ పూర్ అండ్ వీకర్ సెక్షన్స్. ఏమండి నీవు చెప్పుతో కొడతా లేకపోతే ఇంకేదైనా చేస్తా అని అనొచ్చా అండి మంత్రులు? పార్టీ తరఫున వాళ్ళు అయ్యా నా ఆర్థిక సాధక బాధకాలు ఇవి ఉన్నాయి, మేము అనుకున్న ప్రకారంగా చేయలేకపోతున్నాం, 4 రోజులు ఓపుకోవటండి చేస్తా అని అనొచ్చు కదా. చెప్పండి. ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంది, మనం మాట్లాడుకుందాం ఈ జంట నగరాల గురించి. అది ఎంత డైలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, ఎంత సర్వనాశనమైంది, అక్కడ రోగులు ఎంత పీడనకు గురవుతున్నారు. ఇమీడియట్గా ఆ ప్రగతి భవన్ ఒక హాస్పిటల్గా మారిస్తే ఏం బో చెప్పండి. బీద ప్రజలకు కొంత మేలు జరుగునా జరగకపోయినా ఇవాళ హైదరాబాద్ ఈజ్ ఎ మెడికల్ హబ్ అని అంటున్నారు కదా. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ రక్తాన్ని గుంజుతున్నాయి పేద ప్రజలకి. అవి మాట్లాడాలా వద్దా చెప్పు? ఎందుకు అది ఆ ప్రజాపాలన అని చెప్పి అది పెట్టిన దానివల్ల ప్రయోజనం ఏమైనా జరిగిందా? పోనీ ఎన్నడారు ముఖ్యమంత్రి ఒక్కనాడన పోయిందా? అక్కడ ఎవడు ఏం రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు, ఏ రిప్రజెంటేషన్కు ఏ రకమైన పరిష్కార మార్గం జరుగుతుంది అన్నది ఏమైనా ఉందా? మనం ధరణి గురించి రఘు మీరు నేను ఒక పెద్ద ప్రోగ్రామే నడుతుంది. దాదాపుగా మనం చర్చోపచర్చలు చేసినాం. అన్ని అంశాలు నేను మాట్లాడాయి ఉన్నాయి సార్, మీరు అన్ని కవర్ చేసేస్తున్నారు. అలాగే ఏం జరిగింది నా పాయింట్, ప్రతి టాపిక్ ఉన్నది నా దగ్గర. ఒక సపరేట్ క్వశ్చన్ అడగాలి మీరు మొత్తం కవర్ చేసేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక హృదయం అసలు ఒక రకంగా దహించుకోపోతుంది. ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను మా ఊరికి పోతా, నాకు అక్కడ ఒక మ్యారేజ్ హాల్ ఉంది, అక్కడ అంతా ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉంది, అది ఇది. వాళ్ళు వచ్చి ఆ బీద ప్రజలు వచ్చి వాళ్ళు అడుగుతుంటే ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేని దుస్థితి ఏర్పడిందా లేదు? ఎట్లా డిఫెండ్ చేస్తే హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్? యువర్ క్యాంపెయినింగ్ ఫర్ ద పార్టీ, యువర్ సేయింగ్ దట్ యూ షుడ్ ఓట్ ఫర్ కాంగ్రెస్, దెర్ షుడ్ బి సమ్ చేంజ్ కదా. పరిపాలనా విధానంలో గణనీయమైన మార్పు ఉందా? నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని నాకు చెప్పు. నువ్వు ఫీల్ అవుతున్నావు, ఆర్ యూ ఫీలింగ్ ఎనీ చేంజ్ ఎందుకుంటుంది సార్? అందుకే మేము మా యూట్యూబ్లో పైన టైటిల్ పెట్టినాం, పాలకులు మారితే సరిపోదు పాలన మారాలి అని. అదే కదా, దట్ ఇస్ వాట్ రాహుల్ గాంధీ ఈజ్ సేయింగ్. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు నిన్న అమేథీలో? నిజంగా చెప్తున్నాను కదా, ఆ యువకుడు ఇంత దేశం అంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క పునరుజ్జీవానికి అతను చేస్తున్న కృషిలో ఒక 10% అన్న మన రాష్ట్రంలో జరుగుంటే అసలు మనము మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. మాట్లాడే సందర్భమే లేదు. మనం ఎంతసేపు అయింది, మేము డోర్లు తెరిచిపెట్టినాం, అందరు వచ్చి పార్టీలో చేరుతారు, వీడు చేరుతాడు, వాడు చేరుతాడు. ఏందా వీళ్ళు? రిటైర్డ్ మీన్స్ ఈ అవినీతి అధికారుల విషయంలో కూడా చాలా దారుణం. అది కదండి, నిన్నగాక మొన్న నవీన్ మిట్టల్ వ్యవహారం కూడా చాలా దారుణమైన జీవోలు ఇష్యూ చేస్తారు. మీరు ఒక క్యాంపెయిన్ లాగా వ్యవహారం చేయకపోతే ఆ ఢిల్లీలో కృష్ణా రివర్ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ బోర్డుకు అప్పగించడం అనేటువంటి విషయంలో కొంత వివాదం లేకపోతే ఆ మురళీధర్ రావు అంటే అట్నే పోయేటోడే కాదు కదా. ఇప్పుడు ఎవరి ద్వారా అయితే ఈ రాష్ట్ర పరిపాలన గాడి తప్పిందో ఆ ఇన్పుట్స్ని పెట్టి నువ్వు ఎట్లా పరిపాలనలో గణనీయమైన మార్పును సాధిస్తావు? నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పినా అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ ఏంటంటే బీజేపీకి ప్రచారాస్త్రాలు అయితే డౌట్ ఏముంది, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంది? ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతున్నప్పుడు ఎవరికి అనుకూలం అవుతుంది? మళ్ళీ కేసీఆర్కి కాదు కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందని. గవర్నమెంట్కి వ్యతిరేకమా లేకపోతే ఎమ్మెల్యేకి వ్యతిరేకమా ముఖ్యమంత్రికి వ్యతిరేకమా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ప్రజల తరఫున ఎవడు మాట్లాడాలా. పోనీ మౌనంగా ఉందామా, మేధావి వర్గానికి చెందిన వాళ్ళము, లేదా జర్నలిస్టులు మౌనంగా ఉంటారా? దానివల్ల ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? ఇవాళ మిమ్మల్ని ఒక సెలబ్రిటీగా ట్రీట్ చేస్తారు చాలామంది. ఎక్కడన్నా పోతే సార్ రఘుతో మీ ఇంటర్వ్యూ చూశాను సార్, బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇంటర్వ్యూ, చాలా చక్కని ప్రశ్నలు వేస్తారు సార్ అంటారు. మీకు ఆ అవకాశం వాళ్ళ హృదయాలలో ఆ చిన్న స్థానం ఎందుకు వచ్చింది? మీరు ప్రజల తరఫున కొట్లాడితేనే కదా. అంతే కదా. మీరు హైదరాబాద్ నగరం అంతా వర్షాలలో వరదలలో మునిగిపోతున్నాడు, ఆ బురదలలో తిరుక్కుంటూ అక్కడ నిలబడి కెమెరాలు పట్టుకొని పోయి వాళ్ళందరి కష్టసుఖాలు కనుక్కొని ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకే కదా. 10,000 రాకపోతే మీరు అరిచి గొగ్గోలు పెట్టినంత ఎవడన్నా పెట్టినాడా? సో నేను అనేది ఏంటంటే జవాబుదారీతనం ఉండాలి. ఆ ప్రజలకి
మనం వాళ్ళ గొంతు కావాలి, మీరైనా నేనైనా. సరిగా ఇండివిజువల్ ప్రోగ్రెస్ అంటారా, ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. సరే మీరు అడగండి. ఇక నేను సో మన క్వశ్చన్ మిగతా మాట్లాడే ముందు ఇప్పుడు ఈ ఆఫీసర్ల విషయం ఎట్లా అంటే ఏం చేస్తే ఇది అవుతుంది? ఈ గవర్నమెంట్లో వేల మీద లెక్క పెట్టవచ్చు మనం. సోమేష్ కుమార్ స్టిల్ ఇంకా ఆయన వ్యవహారం నడుస్తున్నదేమో నాకు ఇంకా అనిపిస్తుంది. ఎందుకంటే సందీప్ సుల్తానీ అక్కడే ఉన్నాడు, జయేష్ రంజన్ అక్కడే ఉన్నాడు, అరవింద్ కుమార్ అక్కడే ఉన్నాడు. అంటే చర్యలేవి వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. లూప్ లైన్లో పెట్టినామని సరిపోదు. ఇప్పుడు జయేష్ రంజన్ టాప్ పొజిషన్లో అదే పొజిషన్లో ఉన్నాడు. నవీన్ మిట్టల్ అయితే ఏ భూముల మీద తెలంగాణ కొట్లాడిందో, ఏ భూములు తెలంగాణ ప్రజలు నష్టపోయి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని మేము పేద ప్రజలకు పంచుతాం, మేము అధికారంలోకి వస్తే అని అన్నారు. నవీన్ మిట్టల్ ఉండంగా, నవీన్ మిట్టల్ ఒకవైపు అమీన్పూర్లో 6.5 ఎకరాల భూమి భార్య పేరు మీద ఉండి దాంట్లో విల్లాలు కడుతున్నారు డెవలపర్కి ఇచ్చి. ఇప్పుడు ఎట్లుందంటే ఒక ఎకరా అది 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ఈ అధికారికి? ఒక కరప్టెడ్ అన్నట్టే కదా. ఒక ప్రావర్బియల్ స్టేట్మెంట్ ఉంది ఏంటంటే, మా కోడి పిల్లలకు గద్దను కాపలా పెట్టినట్టు అన్నారా లేదా, అట్లా నవీన్ మిత్తల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అసలు అవినీతి పట్ల ఈ ప్రభుత్వానికి 0 టాలరెన్స్ ఉంది అనే విషయం మీరు ఎక్కడన్నా గ్రహించరా? ఇప్పుడు ఈ దుర్మార్గులందరినీ యాజ్ ఇట్ ఈస్గా ఇంకా వాళ్ళు ఓపెన్గా ఏం చెప్తారు, సార్ యాపరా నీ అమ్మ మాకున్న ఇన్ఫ్లుయెన్స్ నీకేడిది అంటున్నారు. అర్థమైందా లేదా? ఒక్క ఆఫీసర్ని కూడా కదిలించిన సందర్భం లేదు. ఇక వీళ్ళు లేకుండే పరిపాలన లేదు అనేది కూడా. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు యాక్చువల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్లో ఎంత అసంతృప్తి ఉంది తెలుసా? చిన్న చిన్న పోరగాళ్లను ఎక్కడెక్కడో ఏమీ లేని వాళ్ళు హైదరాబాద్ కలెక్టర్గా పోరని పెట్టిండండి. నాకు అర్థం కాదు. ఈ అమ్మ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ. ఐ హావ్ సీన్ ది డేస్ వెన్ టాప్ ర్యాంకింగ్ బ్రైట్ ఆఫీసర్స్ వర్ గివెన్ ఇంపార్టెంట్ పొజిషన్స్ అండర్ ది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్. ఫస్ట్ టైము అంత ప్లయబుల్ విన్నారా, సైదం ముద్ద లాంటి ఆఫీసర్లను తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కడ పరిపాలనలో సంస్కరణలు ఎక్కడన్నా కనబడ్డాయనికి? ఏదన్నా ఒక్క సంస్కరణ జరిగిందా? ఇప్పుడు ధరణి గురించి అంత అల్లరి జరిగింది. ట్రాన్స్ఫర్స్ లో కూడా పెద్ద ఎత్తున దందా నడుస్తున్నది. పూర్తిగా పోలీస్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా రభస జరుగుతుంది సార్. చాలా మంది ఆఫీసర్లు అంటే ఐ వాజ్ ఆల్సో ఇంటూ గవర్నమెంట్. ఇప్పుడు ఒక విషయం అండి, నేను ఎప్పుడు ప్రజల తరఫున మాట్లాడాలని అనుకుంటా. నాకు నేను మాట్లాడితే ఎవరికి సంతృప్తి ఉంటుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది నాకు అనవసరం. అర్థమైందా లేదా? నా ఆలోచన సరళ ఏంటంటే, ఏది ప్రజలకు ఉపయోగపడుతుందో దాని గురించి మాట్లాడాలి. ఇవాళ ఆ అడ్మినిస్ట్రేషన్ చూసినాం. బీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ అనేది గాడి తప్పినప్పుడు మేము అందరిలాగా చేతులు ముడుచుకొని కూర్చోలే కదా. రాజీనామా తీసి మూతి మీద విసిరి బయటకు వచ్చేసేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినాం. సేమ్ పని ఇవాళ కూడా చేయాలని ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా నీకు ప్లమ్ పోస్ట్ అన్నీ కొంతమంది దుర్మార్గుల చేతులలోనే ఉంటుంటే ఎట్లా? అంటే ఒక్క కమిషనర్ మంచోడైతే మొత్తం అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా మంచిగా ఇద్దా? చెప్పండి. లేదు. ఒక్క డీజీపీ మంచోడైతే సరిపోద్దా? కాదు. ది ఇన్పుట్స్ ఎవరైతే లోయర్ క్యాడర్లో ఉంటారో వాళ్ళలో ఉండాలి. నిన్న ఆఫ్టర్ ఆల్ ఒక ఇంజనీర్ని పట్టుకుంటే గంత అవినీత. అసలు ఏసీబీ ఎంత యాక్టివ్గా ఉండాలా? ఒక ఇంజనీరే ఒక బంగారం దుకాణం పెట్టేటప్పుడు 15 కోట్లు. ఇంకా ల్యాండ్స్ వ్యవహారం ఇంకా చాలా పెద్దగా ఉన్నది. అవి ఈజీగా నాకు తెలిసి 50-100 కోట్ల దాకా పోతట్టుంది కదా. ఇప్పుడు అదాని విషయంలో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు, మన దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఏదైతే సోషల్ జస్టిస్ గురించి పార్టీ హైకమాండ్లో ఏ రకమైనటువంటి భావన ఉందో, ఓకే, సోషల్ జస్టిస్ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎంతైతే ఆవేదన భరితంగా ఉన్నారో, ఎంతైతే బాధపడుతూ అయ్యో 70% మంది బలహీన వర్గాల వాళ్ళకి, షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి, షెడ్యూల్డ్ తరగతుల వాళ్ళకి, మైనారిటీలకు ఇంజస్టిస్ జరుగుతుంది, ఇది కేవలము రాముడు అని చెప్పేసి ప్రజాపాలనంతా ఒక మతతత్వ శక్తుల చేతిలో ఉన్నది, దీనివల్ల అన్యాయం జరుగుతుంది ఎంతైతే ఆవేదన చేస్తున్నాడో, ఆ ఆవేదన కిందికి పర్కలేట్ అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీకి ప్లస్ అవుతుందని నా బాధ. సో ఇంకొకటి, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉందా? నా ఫస్ట్ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రాలే. బీజేపీ బీఆర్ఎస్ కలవదు బ్రదర్, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. కలవదా? అసలు ఎలాంటి ఒప్పందాలు ఉండవు. ఒక రకంగా ఈ పొలిటికల్ రిటరిక్ని, అంటే బీజేపీ అనేది ఒక పార్టీయే కాదు, అసలు మాకు కంటెస్టెంటే కాదు అని చూపెట్టడానికని కాంగ్రెస్లో కొంతమంది నాయకులు కావాలని బీఆర్ఎస్ మీద రోజు ఒక రచ్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఎదుర్కోవడం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది,
పొలిటికల్ డిబేట్ లోపల బీజేపీ అనేది లేకుండా పోతుంది. అంటే బీజేపీ నామినల్ అనేటువంటి ఒక భావన తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ అట్లా జరగదు. ఓకే, అట్లా జరగదు. అది ఎంత చేసి ఎంత చచ్చినా మళ్ళా వాళ్ళిద్దరే పంచుకుంటారు. ఇప్పుడు నీకు బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇదే రకమైనటువంటి పరిపాలనా ధోరణి ఉంటే అర్థమైందా లేదా? ఇది కాదు. ఇప్పుడు మనకి ఓట్లు సంపాదించాలంటే కాంగ్రెస్కి ఒక కొత్త తరహా పొలిటికల్ రెటరిక్ రావాలా, ఒక కొత్త తరహా నెరేటివ్ రావాలా. ఆ నెరేటివ్ ఏముండాలా? ఇప్పుడు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు అని మీకేమైనా అనిపిస్తుందా? లేదు. కేసీఆర్ కూడా ఇంట్రెస్ట్ పాటలో కూడా పెట్టుకోడు. కాదండి, ఇప్పుడు ఎన్నడైనా కాదు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీని కాపాడుకోవాలా? సరే, పార్టీ పెట్టండి సార్. ఇక ఆయన పార్టీని కాపాడే బాధ్యత మా కాంగ్రెస్ వాళ్ళే తీసుకున్నారు. ఏం జరిగింది? అవునండి, కాళేశ్వరం మీద ఇంత జరిగిందంటే ఓన్లీ మేడిగడ్డకే ఎంక్వైరీని పెట్టినప్పుడు నీకేమనిపిస్తుంది? అంటే నీ దృష్టిలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం అవినీతిని అంతా కడిగి పారేసేసి దాన్ని మొత్తం పాలల్లో కడిగి తీసి పక్కకు పెట్టిన స్ఫటికలింగం తయారేస్తారన్న భావన నీలో ఉందా? చర్చ ఎవరు తెచ్చిరు మరి? ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబోతున్నాయని అప్పుడు ఎప్పుడైతే 2019 ఓకే, ఇప్పుడు అంటున్నాను నేను. ఇప్పుడు ఇది కేవలము ఒక రకంగా బీజేపీని అంటే డైరెక్ట్గా ఎదుర్కొంటే కష్టం అవుతుంది. బీఆర్ఎస్ అయితే వీక్గా ఉంది, కాళ్ళు విరిగి తొంటి విరిగి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అనే ఒక బలహీనమైనటువంటి పార్టీనే రోజు చర్చలలో పెడితే పోటీ మాకు వాళ్ళకే ఉంది, అసలు బీజేపీ మాకు ఫ్రేలోనే లేదు, రంగంలోనే లేదు అనేటువంటి ఒక భావన తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుతంత్రంలో భాగమే ఈనాడు జరుగుతున్నటువంటి రెటరిక్. కానీ ది ఇష్యూ ఈజ్ అదర్వైజ్. రేపు భవిష్యత్తులో బీజేపీ ఏం చెప్తుందంటే, చూడండి కేసీఆర్ ఫ్యామిలీ యొక్క అవినీతి గురించి రేవంత్ రెడ్డి ఇంత గొంతెత్తి మాట్లాడినాడు కదా, ఒక్కడన్నా జైల్లో పడేసినాడా? ఒక్కరి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వాళ్ళు చేస్తారండి, చెయ్యరా? ఇప్పుడు మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు చెయ్యాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ. బీజేపీ కనుక ఆ రకమైనటువంటి పోరాటం చేస్తే దే ఆర్ వెల్ విత్ ఇన్ దేర్ ఫంక్షనింగ్, వెల్ విత్ ఇన్ దేర్ డిసిప్లిన్. యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు ఏం చేయాలి మరి? మా అసమర్థతనే కదా వాళ్ళు బయటకు తీసుకొచ్చి చూపెట్టేది. నువ్వు ఇంత గొంతెత్తి మాట్లాడినావు కదా కేసీఆర్ ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి తను ఓన్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఇప్పుడు ఉందా పార్టీలో? మీరు చెప్పండి సార్. సీఎం గా ఉండొచ్చు ఆయన. ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ చుట్టూ చేరి ఉన్నాయి కదా. పోనీ కాంగ్రెస్ హైకమాండ్ కి ఉన్నదా కేసీఆర్ మీద చర్యలు తీసుకోండి అనే ఆలోచన వాళ్ళకు ఉంటుందా? డెఫినెట్లీ. మధ్యలో మెగా కృష్ణారెడ్డి అని ఒక పిల్లర్ నిలబడి ఉన్నదండి. అన్ని పార్టీలకైనా మధ్యలో ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఓన్లీ రాష్ట్ర సరిహద్దుల మేరకే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? మొత్తం ఉన్నాడు. ఢిల్లీలో ఆయన ప్రమేయం ఏముండదు. రాహుల్ గాంధీ గారికి అసలు ఈ రాష్ట్ర పరిపాలనలో ఏ రకమైన గణనీయమైన మార్పులు రాలేదు అనే విషయం ఆయనకి ఇంతవరకు బోధపడట్లేదు. ఎవ్వరు ఆయన దృష్టికి తీసుకుపడట్లేదు. ఇది కేవలము బీజేపీని రోజు తిట్టడము, బీఆర్ఎస్ను రోజు తిట్టడము, కాంగ్రెస్ను వాళ్ళు అలజడి చేయడమే తప్ప నిజంగా ఏవైతే మార్పులు పరిపాలనలో రావాలో అవి రావట్లేదు అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారికి చేరే వరకు పరిపాలన ఇదే రకంగా ఉంటుంది అన్నారా? రాహుల్ గాంధీ గారు మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి ఏదైనా సందర్భంలో పోయి ప్రజలకు పోయి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఎట్లయితే కర్ణాటకకు పోయినాడు కదా 2-3 సార్లు పోయి మీరు ఏమైనా మార్పులు గమనించారా, కొత్త ప్రభుత్వంలో మార్పు ఉన్నది మీరు చూసారా అని అడిగాడు కదా. అదే ప్రశ్న ఇప్పుడు వచ్చి వేయమను, తెలంగాణలో వచ్చి వేస్తే ఏం మార్పు ఉంది అంటే ఏమంటారు జనాలు? చెప్పండి ఒక మాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది తీసుకొచ్చారు అని అంటారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలవబోతున్నాయని, అంతేనా? అది ఉత్త శుద్ధబద్ధము. వాళ్ళు కలిసే అవకాశం లేదు. కేసీఆర్ పొరపాట్లు కూడా బీజేపీతో కలడు. ఎందుకంటే బీజేపీ కేసీఆర్ కి ఎందుకు ఇప్పుడు రేపొద్దున ఎట్లా తన తప్పించుకోగలుగుతాడు? ఒకటి ఏంటంటే సహజంగా కేసీఆర్ మతతత్వవాది కాదు. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్ యాజ్ అ ప్రిన్సిపల్. ఓకే, కేసీఆర్ ఇస్ నాట్ ఎ కమ్యూనలిస్ట్. కేసీఆర్ దేవుడు భక్తుడు, పూజలు చేస్తాడు, గుళ్ళకు పోతాడు, అన్ని చేస్తాడు. కానీ కేసీఆర్ని ఇంతవరకు ఎవడు కూడా మతతత్వవాది అన్న సందర్భం లేదు. ఈవెన్ ఐ నో హిమ్ యాజ్ ఎ పర్సన్, ఐ నో హిజ్ మెంటాలిటీ. అతను ఎప్పుడు లేడు. తన అవసరాల మేరకు మోడీతో తనకున్న రిలేషన్షిప్ వాడుకున్నాడు. ఇది సాగదు అని అన్నప్పుడు దూరం కొట్టినాడు. ఫస్ట్ పాయింట్. కేసీఆర్ పొరపాట్లు కూడా ముస్లిం ఓటు బ్యాంక్ని తన దగ్గర నుంచి వేరే వాళ్ళ వైపు పోనీయడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎంతో కొంత ముస్లిం ఓట్లు పడితే తప్ప బీఆర్ఎస్కు కనీసం 5-6 సీట్లన్నా రావు. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మొత్తం దేశం అంతటా మైనారిటీస్ ఒక పెద్ద ఆందోళనలో ఉన్నారు.
ముఖ్యంగా ముస్లిమ్స్ ఇంటర్నల్ దాంట్లో భాగంగా మీ కాళ్ళ మీద పడిపోతాం, మమ్మల్ని కాపాడండి అంత బోగస్, ఇదే అంత ఉత్తగా సృష్టిస్తుంది. కేసీఆర్కి ఏం అవసరం ఉందని చెప్పి ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నా కావాలంటే ఇంకో కొంతకాలం, ఇంకో ఏడాది 2 ఏళ్ళు వ్యవహారం చూస్తే తెలిసిపోతుంటది కదా. అవసరం ఏముంది? ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈయన కొరిగేది ఏముంది? నష్టం ఎవరికి ఒకవేళ జరిగితే? ఏది బీజేపీ బీఆర్ఎస్ పొద్దున బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు ఎక్కడ పోతుంది అంతేనా? ఎందుకంటే ఎప్పుడు కూడా యాదకించుకో, ఒక బలవంతుడు బలహీనుని కౌగలించుకుంటే బలహీనుడు బొక్కలే విరుగుతాయి. కానీ ఇప్పుడు ఒకవేళ అంటే బీజేపీకి కూడా వాళ్ళు బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్యుపై చేయాలని ఆలోచన చూడబా, ఇంత అవినీతివంతమైనటువంటి పార్టీ, ఇంత కుటుంబ పాలనతో ఉన్న పార్టీ, ఇంత కులతత్వంతో ఉన్న బీజేపీ పార్టీ లాంటి ఒక స్టింకింగ్ దాన్ని ఎవడైనా చేతులు కడుక్కొని మైల గుడ్డలతోని తుడుచుకుంటాడబ్బా. బీజేపీ ఎందుకు ఈ లయబిలిటీ? నా పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయాలని చూస్తున్నది. ఇది యాక్సెప్ట్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఆక్యుపై చేయాలంటే దే షుడ్ హ్యావ్ ఎ స్ట్రేట్ ఫైట్ విత్ కాంగ్రెస్. అంటే కుంజర యూదంబు అంతే. రెండు అదే అంటున్నాను సార్. ఇప్పుడు బీఆర్ఎస్ లేకుండా ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఫైట్ మారుతుంది. మీకు ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ ను లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ బతుకున్నంత కాలము బీఆర్ఎస్ ఈజ్ ఎ పార్టీ టు రెకన్ విత్. బీజేపీ గదే 2-3 స్థానాలకే నామినల్ గా ఉంటది. ఇప్పటికి కూడా ఏమండి రేవంత్ రెడ్డి ఏమైనా రాజకీయంగా తెలియదా ఆయనకి? ఎవరిని కొట్లాడాలి, ఎవరితో కొట్లాడాలా అనేది. కొట్లాడితే రేపు కేసీఆర్తోనే మళ్ళీ సమస్యలు, కేసీఆర్తో వ్యవహారాలు ఉంటాయి అనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మీద పడ్డాడు. బీజేపీ ఎక్కడుందండి? ఎవడండి? నాకు బీజేపీలో మొత్తం 17 స్థానాలకు సరిపడేటువంటి అభ్యర్థులు వీళ్ళని ఒక పేరు చదవండి, ఒక 5-6 పేర్లు చెప్పండి సార్. ఓకే, అసలు ఇవాళ కాంగ్రెస్కే వేరే పార్టీల నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకుంటే తప్ప ఎంపీల పేర్లు లేవు. మీరు గమనించడం లేదా? ఇప్పుడు అక్కడిక్కడ వాళ్ళని తెచ్చుకొని అంటే వాళ్ళకి ఆర్థికంగా బాగుంది, వాళ్ళకు డబ్బులు బాగున్నాయి, వాళ్ళ ద్వారా మేము సాధిస్తాము అనేటువంటి పని కాంగ్రెసే చేస్తున్న దశలో బీజేపీకి ఒక ప్రచారాస్త్రం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మనం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఏమన్నాము, అయ్యా మీరు మా పార్టీలో ఉన్న వాళ్ళనేమో అవినీతి పరులు అది ఇది అని అంటున్నారు, కాంగ్రెస్ వాడు బీజేపీలో చేరంగానే వాడేమన్నా నిర్మా వాషింగ్ పౌడర్తో వాష్ చేసినట్టుగా స్వచ్ఛమైన స్ఫటికంగా తయారవుతున్నాడా అని మీరు నన్ను మమ్మల్ని తిట్టినారు కదా. మరి మీరు బీఆర్ఎస్ నాయకులు అందరినీ అవినీతి పరులను, ఇప్పుడు మహేందర్ రెడ్డిని కానీ, సునీతారెడ్డిని కానీ, లేకపోతే బొంతు రామ్మోహన్ రావు కానీ, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరినీ నువ్వు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం గాను? అంటే పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, పార్టీ యొక్క సంస్థాగతంగా ఎదగాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ నాశనం కావాలా? ఓకే, ఇది ఎంత అసంతృప్తికి దారిసా? అంటే నిన్న మొన్నటి వరకు వాడిదే దౌర్జన్యము, మళ్ళీ ఇప్పుడు వీడిదే దౌర్జన్యమా? ఇప్పుడు జాయినింగ్స్ చేసుకోవడం కరెక్ట్ కాదంటారా మీరు? అసలు ఈ ఎలక్షన్స్ రీసెంట్ గా జాయినింగ్స్ జరిగినాయి కదా, ఇది ఏ రకంగా ఉపయోగపడదు, ఇంకా అప్రతిష్ట పాలవుతుంది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళేం గొప్ప సచ్చని స్ఫటికాలు కాదు కదండి. మహేందర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు 4 రోజుల ముందు ఎమ్మెల్సీ అయి మంత్రి అయిన వ్యక్తి. ఒకవేళ నిజంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఉండుంటే, కాంగ్రెస్ మహేందర్ రెడ్డి డీజీపీ మీద చూపించిన కన్సర్న్ వీళ్ళ మీద ఎందుకు చూపిస్తలేరు? ఎవరి మీద? ఇప్పుడు బొంతు రామ్మోహన్ లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి. సార్ వీళ్ళ వల్ల ప్రజలు చాలా నానా యాతనలకు గురైనారు సార్. ఎంతో దౌర్జన్యం చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళేం పెద్ద ప్రజానాయకులు కాదు, గొప్పవాళ్ళు కాదు. వీళ్ళేమన్నా బీఆర్ఎస్లో గొప్ప ఛాన్సెస్ మిస్ చేసుకొని మాకు అక్కడ అవకాశం ఇస్తా అన్న వద్దని ఇక్కడికి వచ్చిన వాళ్ళ కాదు. దిస్ ఇస్ ఆల్ రిజెక్టెడ్ స్లాట్. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు లోపల ఊడ్చి బయట వారేసిన చెత్త ఇదంతా. ఇది ఎట్లా మనకు బంగారం అవుతుంది చెప్పండి ఒక మాట. ఇంకా ఏం చేయాలి పిసిసి అధ్యక్షుడు అంటే, నథింగ్ డూయింగ్. ఈ చెత్తగాళ్ళని మేము రానియము, మా పార్టీలోనే శ్రమించి కష్టపడి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తాము, మన పార్టీలో నాయకులకు ఏం కొదవ ఉంది, మన పార్టీలో కార్యకర్తలకు ఏం కొదవ ఉంది, మనకు ఒక్కడి నుంచో అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అనే నెరేటివ్ తీసుకొస్తే పార్టీ బలం చేకూరుతుంది. అంతేగాని నువ్వు ఎమ్మెల్యే టికెట్లప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టుగా కాదు కదా. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మెజారిటీ ఎంపీలు ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? నా దృష్టిలో ఇప్పుడు తీసుకునే క్రూషియల్ స్టెప్ మీద ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఏదో పార్టీ హైకమాండ్ను అవకాశం కోరుతున్నట్టుగా చాలామంది బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు మా పార్టీలో చేరుతారు, వాళ్ళందరినీ చేర్చుకుంటాం, తద్వారా మనం బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ ఉనికినే లేకుండా చేస్తాం అనేటువంటి ఏదైతే ఒక ఆలోచన సరళి
కాంగ్రెస్లో ఈనాడు సొంతగా డెవలప్ అవుతుంది కొంతగా. ఓకే ఒకవేళ అదే కనుక చేస్తే ఇట్ వుడ్ బి ఎ స్ట్రాటజిక్ బ్లండర్. ఓకే దానివల్ల ప్రజలు ఏం గ్రహిస్తారంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా ఏం లేదు, ఈ అమ్మ నిన్న మొన్నటి దాకా దౌర్జన్యం చేసినాడు ఇప్పుడు కాంగ్రెస్లో చేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మీరు నమ్మండి రఘు, రూరల్ ప్రాంతాలలో కావాలంటే మీరు రేపు చూడండి, మీరు మీ ఫోన్లో మాట్లాడతారు కదా, ఫోన్లో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్లో చాలా కీలకంగా ఉండి ఇసుక దందాలు చేసినాడు, భూదందాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అని ఆ ఒక్క ప్రశ్న నా కొరకని రేపు అడగండి మీరు మీ ఫోన్లలో, మీకేం సమాధానం వస్తే చూడండి. మొత్తం మంది ఇక్కడ చేరినారు తెలుసా, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసినారు వాళ్ళు ఆల్రెడీ. అధికారం ఏడుంటే అలా దుంకుతూనే ఉంటారు అంతే కదా. దీనివల్ల ఏమవుతుంది, నీకు సామాన్య ప్రజలకి మార్పు ఏం కనబడదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నిన్ననే ఒక ఇన్సిడెంట్ ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చింది పేపర్లో మార్నింగ్. ఈ కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ మీద దాడి చేసిండు, ఇది అన్యాయం అని వచ్చింది. కౌశిక్ రెడ్డి దాన్ని ఖండించాలి, దాన్ని ఆయన శిక్షించాలి అని వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ బిఫోర్ జస్ట్ అక్కడ అవిశ్వాసం పెట్టకముందు ఇద్దరు బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఇద్దరు గొడవ అక్కడే ఉన్నది. కట్ చేస్తే ఆయన ఇందులో కాంగ్రెస్లోకి రావడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ లీడరు వల్ల తప్పు జరిగింది, నా పొన్నం ప్రభాకర్ అనుసరడని నా ఫోన్లో ఒకటి ఉంది. డ్యామేజ్ అయిన వాళ్ళు ఎవరు ఇక్కడ, నా ఫోన్లో నీకు ఒకటి ఉంది చూపెడతాను, మా నియోజకవర్గానికి సంబంధించి. అంటే అదే డ్యామేజ్ అయింది ఎవరు, పార్టీ డ్యామేజ్ అయింది కదా. అంతే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కనీసం వీళ్ళల్లో కొంత పరివర్తన లేకుండా ఏమండి, ఇప్పుడు ఈ అన్యాయం అక్రమాలు చేసి బీఆర్ఎస్ నేతృత్వంలో పూర్తిగా చలాయించుకుని ఇప్పుడు ఒక్క కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటవా? పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని రకాలుగా ఉన్నారు కదా. సరే వీళ్ళ వల్ల అంటే ఒకవేళ కేసీఆర్ కనుక ఎమ్మెల్యేల విచ్చలవిడితనం మీద, తర్వాత తన లోయర్ లెవెల్ కార్యకర్తల యొక్క విచ్చలవిడితనం మీద కనుక సరైన అంకుశం పెట్టి క్రమశిక్షణతో ఉంచుంటే ఇంత డ్యామేజ్ జరగకపో. కేసీఆర్ పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి లాగా చలామణి అయినారు. వీళ్ళ దౌర్జన్యానికి ఒక హద్దులు లేవు. ఇసుక దొంగతనాలు అనేది చాలా ఘోరంగా జరిగింది, ప్రజలను పూర్తిగా వంచినారు. దళిత బంధువు అని ఒక స్కీమ్ పెట్టినారు విత్ ఎ లాఫ్టీ ఆబ్జెక్టివ్. ఎందుకంటే ఒకసారి అంత డబ్బులు ఒక 10 లక్షలు ఒక ఎస్సీ కుటుంబానికి పోతే నిజంగా మంచిగా అందరినీ ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఉంటే జెన్యూన్గా చేస్తే బాగుంటుండే. అసలు ఎంత గొప్ప స్కీమ్ అది. దాన్ని ఏం చేసినారు, ఎమ్మెల్యేలు పంచుకున్నారా, ఎంపీలు పంచుకున్నారా, తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు రకరకాలుగా నానా యాతనలు చేశారు. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చూపెడతాను రఘు. మా దగ్గరే అంటే మా నియోజకవర్గంలోనే నిన్న నాకు మా నియోజకవర్గంలో వాళ్ళు పంపించినారు. ఇగో దర్జాగా కంచె వేసి కబ్జా చేసి చెరువు శిఖరం కబ్జా. ఇది ఎవరు, మా కాంగ్రెస్ నాయకుడే. పవరే. అయితే ఇట్లా పెట్టి ఇది నా వాట్సాప్కి పంపిస్తే నేను ఒక మెసేజ్ పెట్టినాను ఏమని, హూ ఇస్ దిస్ గ్రేట్ లీడర్, కైండ్లీ ఫర్నిష్ హిస్ డీటెయిల్స్, ఐ విల్ షో హిమ్ హిస్ ప్లేస్, అవర్ సైలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, దిస్ ఈజ్ చెన్నూర్, ఓవర్ స్మార్ట్నెస్ డస్ నాట్ వర్క్ హియర్, ఇఫ్ వీ కుడ్ బరీ బాల్కా సుమన్, దిస్ చోటా లీడర్ ఈజ్ నథింగ్, మీరేం ఫికర్ పడద్దు, మెసేజ్ మీరు నాకు పెట్టండి, వాడు ఎవడో వాని సంగతి ఏం చూద్దామని. తర్వాత అంటే నేను చెప్తున్నాను మీకు, ఆ తర్వాత ఇట్లాంటి పనులు అన్నీ జరుగుతున్నాయి. 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు తర్వాత అసలు యాక్చువల్లీ ఇసుక దందాలు ఆగాల. ఇసుక దందాలు అట్లనే కంటిన్యూ అవుతే బాల్కసుమన్ బయటకు వచ్చేసి మాట్లాడినాడు, ఏమిరా మొన్న మమ్మల్ని తిడుతురు కదా, ఇప్పుడు మీరేం చేస్తా ఉన్నారు అని అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే చచ్చిపోయిన పాముకు ప్రాణం పోస్తున్నాం. విచ్చలవిడిగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్లో చేర్పించుకోవడం వల్ల కాంగ్రెస్ అనవసరంగా ఒక అప్రతిష్ట పాలవుతుంది. ఇప్పుడు ఎంపీ సీట్స్ ఎవరికి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు, మీ అంచనా ఏంది? నాకు తెలిసి ఇంపోర్టెడ్ వాళ్ళకి చాలానే సీట్లు వస్తాయి. ఎవరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరికి సీట్లు? ఒకటి ఇప్పుడు కాంగ్రెస్కి ఏమన్నా సీట్లు వస్తే ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి కరిష్మా చూసి వస్తాయి, ప్రియాంక గాంధీ గారిని చూసి వస్తాయి, మల్లికార్జున ఖర్గే గారిని చూసి వస్తాయి తప్ప ఇంకా ఈ ముఖాలు ఏవి కూడా ఒక్క ఓటు సంపాదించే కెపాసిటీ లేదు. అనలేదా? రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈనాడు దేశవ్యాప్తంగా న్యాయయాత్ర చేస్తున్నాడో దాని ప్రభావము
దేశంలో చాలా పర్కలేట్ అవుతుంది. అంటే బీద బలహీన వర్గాలలో ఒక చర్చ మొదలైంది. అవును 70% మంది ఉన్న మేము వీళ్ళు టికెట్లు ఇవ్వాలి, మరి వీళ్ళు కూడా ఎన్ని బీసీలకు ఇస్తారో చూడాలి. ఇవ్వకుంటే నాశనం అవుతారు, ఇవ్వకుంటే నాశనం అవుతారు. 17లో ఒకటి మైనార్టీ, ఒక 3 ఎస్సీ, 2 ఎస్టీ, 5, 6 పోతే 11 ఉంటాయి. మీకు ఒక విషయం చెప్పన్నా, 11లో మరి ఎన్ని ఇస్తారో చూడాలి. కాంగ్రెస్లో బీసీల గురించి మాట్లాడతారు, బీసీల గురించి గొప్పగా దండలు వేస్తారు, అన్నీ చేస్తారు తప్ప ఒక్క సీటు మాత్రం ఇయ్యరు, బీసీలని ఎదగనివ్వరు. విన్నారా? ఈ విషయం ఎవరో కాదు. ఒకసారి ఏమైందంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇది దీంట్లో తాజ్ కృష్ణ దాంట్లో ఇది మన కృష్ణ ఓబరాయ్, ఓల్డ్ కృష్ణ ఓబరాయ్లో ఆనాడు వి హనుమంతరావు గారు అక్కడ ఉండే. మేము అక్కడ పోయి ఆయనతో మాట్లాడినాం. పెద్ద మనిషి ఏది ఉన్నా కానీ చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు, అన్ని విషయాలు ఆయన దాచుకోడు, దాపరికం లేని చాలా ప్లెయిన్ హృదయం. అరే మా దాంట్లో బీసీలకి ఆడ ఛాన్స్ వస్తుంది రా భయ్, నువ్వు అనవసరంగా. నేను ఒట్టిగానే అన్నా హనుమంతరావు గారితో, సార్ మనం కొద్దిగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి సార్ ఈసారి ఎమ్మెల్యే టికెట్లలో మనం పవర్లోకి రావాలంటే. రే చంద్రబాయ్ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, బీసీలకు ఎవడరా టికెట్ ఇచ్చేది, ఈడ అంతా ఓ గ్యాంగ్ ఉంటుంది అన్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఉట్టిగా చెప్తారు, ఓ బీసీ బీసీ జపం అది ఇది అని అంటారు. తర్వాత బీసీలలో కూడా ఎప్పటికీ ఒకే వర్గానికి ఇవ్వద్దబ్బా. అంటే బీసీలు అంటే ఓన్లీ గౌడ్సు, బీసీలు అంటే ఓన్లీ మున్నూరు కాపులు, బీసీలు అంటే ఓన్లీ వీళ్ళు అన్నట్టుగా ఉండద్దు. అందులో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీసీస్ ఉన్నారు. అసలు అభివృద్ధిలో ఏమాత్రం పాలు పంచుకోలేని వాళ్ళు, అభివృద్ధి పథంలోకి రాలేని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా కొంతమంది తీసుకురావాలి కదా. ఒక చాకలి వాళ్ళను, ఒక మంగళి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళను ఉన్నారు కదా, వాళ్ళు బీసీలు కాదా? ఆర్ దే నాట్ బీసీస్? అంటే బీసీ మీన్స్ ఓన్లీ పేరు ఉండి రోజు పత్రికల్లో వచ్చి సోషల్ మీడియాలో పేరున్న వాళ్ళే బీసీలా? వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ది సబ్స్ట్రాటమ్, ఆ కింది అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి బీసీలకు కూడా కొందరికి అవకాశాలు ఇవ్వాలి. వాళ్లను ఫేస్ చేసుకొని కనుక చేస్తే 70% మంది బీసీల ఓట్లు కాంగ్రెస్కు పడతాయి, కాంగ్రెస్కు మంచి సీట్లు వస్తాయి. కానీ వీళ్ళ పిల్లలకి, వీళ్ళ భార్యలకి, వీళ్ళ అల్లుళ్ళకి, వీళ్ళ కొడుకులకు, కోడళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా గోవిందా. కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో మీ ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి, ప్రజల బాగు కోసం మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ప్రతి ఒక్కరి ఆవేదన కూడా ఇదే. సో పాలకులు మారితే సరిపోదు, పాలన మారాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల విధ్వంసం తర్వాత ఇప్పటికైనా మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉన్నది, సామాజికంగా, రాజకీయంగా అండ్ ఆర్థికంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే. ఒకటే మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అభివృద్ధి ఫలాలు అట్టడుగున ఉన్న వాళ్ళకి చెందాలా. మియర్గా మైకులలో స్పీచ్లు ఇస్తే సరిపోదు, కార్యాచరణలో చిత్తశుద్ధి ఉండాలా అనేది ఒక రిక్వెస్ట్ తప్ప ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు క్రిటిసైజ్ X or Y, నార్ ఎన్ ఇంటెన్షన్ టు ప్రైజ్ Z. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.